మీను అనే ఒక అమ్మాయి తన క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం తన నగల్ని అమ్మాలని నిర్ణయించుకుంటది. ఆ నగలు దొంగతనానికి గురి కావడంతో తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేస్తుంది. మొత్తానికి తన నగలు తనకు దొరుకుతాయి గానీ వాటిని కోర్టు నుండి స్వాధీనం చేసుకోవడంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. వీళ్ళ కేసుని టేకప్ చేసిన బేబీ కృష్ణ అనే లాయర్ కూడా కేసు ముందుకెళ్లని విధంగా వ్యవహరించడంతో మీను వాళ్ళ నాన్నకి ఏం చేయాలో దిక్కుతోచక తమని ఈ కష్టాల నుండి గట్టెక్కించమని వీరభద్రుడికి పూజ చేస్తాడు. ఆ పూజ కారణంగా ఒక డివైన్ ఇంటర్వెన్షన్ జరుగుతుంది. ఇంతకీ ఆ డివైన్ ఇంటర్వెన్షన్ ఏమిటి? ఆ డివైన్ ఎలిమెంట్ కి లాయర్ సూర్యకి ఉన్న సంబంధం ఏమిటి? మీను కేసుని టేకప్ చేసిన సూర్య వాళ్ళకి న్యాయం జరిగేలా చేయగలిగాడా లేదా అన్న తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఫస్ట్ 40 minutes ఆఫ్ ద మూవీ అంటే సూర్య ఇంట్రొడక్షన్ కి ముందు జరిగే కథ అంతా కొంచెం స్లో పేస్ లో పోతున్నట్టుగా అనిపించినప్పటికీ స్టోరీ అండ్ క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి మీను యొక్క కేసుకి సంబంధించిన డీటెయిల్స్ అండ్ వాటిలో ఉన్న చిక్కుల గురించి వివరంగా చెప్పడానికి ఆ టైం యూజ్ చేసుకోవడం వల్ల ఆ సెగ్మెంట్ అంతా కూడా కొంచెం స్లోగా ఉన్నా ఇంట్రెస్టింగ్ గానే సాగింది. ఇక ఎప్పుడైతే సూర్య క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందో అప్పటి నుంచి మూవీ కొంచెం ఎంటర్టైనింగ్ గా సాగి ఒక ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ దగ్గర ఇంటర్వెల్ కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్ చూశాక ఇక్కడికే సినిమా అయిపోయిన ఫీల్ వస్తుంది కదా. మరి ఇంతకు మించి కిక్కినిచ్చేంత స్టఫ్ సెకండ్ హాఫ్ లో ఏముంటుందా అనే డౌట్ నాకు వచ్చింది. నా డౌట్ కి తగ్గట్టే ఈ మూవీ యొక్క సెకండ్ హాఫ్ నన్ను డిసప్పాయింట్ అయ్యేలా చేసింది. ఫస్ట్ హాఫ్ లో డివైన్ ఎలిమెంట్ ని తీసుకురావడం, ఆ ఎలిమెంట్ ని ఒక కోర్ట్ రూమ్ డ్రామాలోకి ఇంటిగ్రేట్ చేయడం వరకు బాగానే ఉంది కానీ ఆ డివైన్ ఎలిమెంట్ ని యూజ్ చేసుకుని ఫ్యాన్ ప్లీజింగ్ ఓరమాస్ హీరోయిజం ని పండించాలని చేసిన ప్రయత్నం మాత్రం ఈ సినిమాలో ఉన్న యూనిక్నెస్ ని పోగొట్టి ఇది కూడా ఒక రెగ్యులర్ మాస్ మసాలా మూవీనే, కాకపోతే ఈ మూవీలో ఫ్యాన్స్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంతే అని నిట్టూర్చే స్థాయికి ఈ మూవీని దించేసింది. మామూలుగానే మన స్టార్ హీరోల సినిమాల్లో అంటే అన్నిట్లో కాదు కానీ కొన్ని సినిమాల్లో హీరో చాలా పవర్ఫుల్, తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, చిటికేస్తే ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోతాయి అన్నట్టుగా చూపిస్తుంటారు. అలాంటిది హీరో క్యారెక్టర్కి స్పెషల్ పవర్స్ ని పెట్టి ఒక స్ట్రాంగ్ హీరోకి ఒక వెరీ వెరీ వీక్ విలన్ కి మధ్యన వైరం పెడితే ఆ వన్ సైడెడ్ గేమ్ ని చూడాలనే ఇంట్రెస్ట్ మనకెందుకు పుడుతుంది చెప్పండి. సో టు మేక్ థింగ్స్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వెల్ టైంకి విలన్ హీరోకి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ప్రకారమే తన పైన గెలిచి చూపించమని విలన్ హీరోతో ఛాలెంజ్ చేస్తాడు. నిజానికి ఆ కండిషన్ కి గనక హీరో ఒప్పుకోకపోతే విలన్ ని ఓడించడం హీరోకి చాలా తేలికై ఉండేది, సినిమా అక్కడితోనే అయిపోయి ఉండేది కూడా. కానీ విలన్ పెట్టిన కండిషన్ కి హీరో ఒప్పుకోవడంతో ఇప్పుడు మన హీరో విలన్ పైన ఎలా గెలుస్తాడో చూడాలనే ఇంట్రెస్ట్ పుట్టింది. బట్ నా ఇంట్రెస్ట్ మొత్తం నీరుగారిపోయేలా తొండాట్లాడుతూ ఆ కండిషన్కి అస్సలు కట్టుబడకుండా మన హీరో తనకి నచ్చినట్టు చేసుకుపోవడంతో ఈ మాత్రం దానికి ఇంటర్వెల్ దగ్గరే సినిమాని అవగొట్టేయాల్సింది కదా. ఈ తొండాటలు చూపించడానికి సెకండ్ హాఫ్ అయ్యేదాకా కథను లాగాల్సిన అవసరం ఏమొచ్చిందని నాకు అనిపించింది. ఇక లాస్ట్లో ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుంది అన్నట్టుగా చూపించారు. ఒకవేళ ఆ మూవీని కూడా ఇలా వన్ సైడెడ్ గేమ్లు చూపించాలనే తీయాలనుకుంటే మాత్రం ఆ సీక్వెల్ ఐడియాని డ్రాప్ చేసేయడమే బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సూర్య గారి లుక్ చాలా బాగుంది, ఎనర్జెటిక్ గా చార్మింగ్ గా తనకిచ్చిన రోల్ కి తగ్గట్టు బాగానే పర్ఫామ్ చేశారు. ఆర్జే బాలాజీ క్యారెక్టర్ మొదట్లో ఇంట్రెస్టింగ్ గానే అనిపించిన సూర్య క్యారెక్టర్ వచ్చినప్పటి నుండి ఆర్జే బాలాజీ క్యారెక్టర్ తేలిపోవడం స్టార్ట్ అయింది. అండ్ పెర్ఫార్మెన్స్ వైజ్ గానీ లుక్స్ వైజ్ గానీ ఎక్కడా కూడా ఒక స్ట్రాంగ్ విలన్ ని చూస్తున్నామనే ఇంప్రెషన్ ని కలిగించడంలో ఆర్జే బాలాజీ ఫెయిల్ అయ్యారు అనిపించింది. మీనూస్ ఫాదర్ రోల్లో ఇంద్రన్స్ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. త్రిష చేసిన క్యారెక్టర్ అంత ఇంపాక్ట్ఫుల్ గా ఏమీ లేకపోయినా అట్లీస్ట్ ఇరిటేటింగ్ గా అయితే అనిపించలేదు. ఇక సాయి భయంకర్ కంపోజ్ చేసిన సాంగ్స్ తెలుగు ట్రాన్స్లేషన్ వలన ఏమో గానీ నాకు అంత గొప్పగా ఏమి అనిపించలేదు. బీజిఎం కొన్ని చోట్ల బాగుంది అనిపించింది, బట్ సౌండ్ మిక్సింగ్ సరిగ్గా చేయకపోవడం వల్ల కొన్ని డైలాగ్స్ సరిగ్గా వినబడలేదు. ఇక జీకే విష్ణు సినిమాటోగ్రఫీ ఈ మూవీకి మెయిన్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. విజువల్లీ ఈ మూవీ చూడడానికి చాలా బాగుంది అండ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగా చేశారనిపించింది. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే నాకైతే ఈ మూవీ యావరేజ్ గా ఉందనిపించింది. సో ప్రెసెంట్ పెద్దగా సినిమాలేం లేవు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ని పెట్టుకోకుండా ఈ మూవీని ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మూవీని చూశాక మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.